ఉత్తర మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం ఇవాళ వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు ఉదయానికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశముందని పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, సోమవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆదేశించింది. ఉత్తర మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం ఇవాళ వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని ఇప్పుడు ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. అది మరికొద్దిసేపట్లోనే వాయుగుండంగా కూడా మారేటువంటి అవకాశం ఉంది. సో ఇది నైరుతి దిశగా పయనిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఉత్తర కోస్తా, దక్షిణ ఒరిస్సా ప్రాంతాల్లో ఖచ్చితంగా దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం భారత వాతావరణ శాఖ ప్రకటించిన దాని ప్రకారం మనం చూసినట్లయితే ప్రస్తుతం మనం చూసుకుంటే అటు ఒరిస్సాలో రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. అలాగే మొత్తం ఇటు కోస్తా కావచ్చు, తెలంగాణ జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. రేపటి నుంచి హెవీ టు హెవీ రెయిన్స్ పడేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అటు ఏలూరు జిల్లాలో చాలా చోట్ల హెవీ రెయిన్స్ పడుతున్నాయి, కొంత కృష్ణా జిల్లాలో పడుతున్నాయి. తెల్లవారుజాము చూసుకున్నట్టయితే ఈ జిల్లాలో చాలా చోట్ల రెయిన్స్ పడ్డాయి. ప్రస్తుతం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటు మనం ఖమ్మం, వరంగల్ ఈ పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే మనం చూసుకుంటే ఏదైతే దక్షిణ తెలంగాణ ప్రాంతంలో చాలా చోట్ల రెయిన్స్ పడుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది. మరోవైపు ఈ అల్పపీడనానికి తోడు అలాగే ఒరిస్సా, ఆంధ్ర మీదుగా ఇటు తెలంగాణ నుంచి మహారాష్ట్ర వరకు కూడా ఒక ద్రోణి కొనసాగుతుంది. వీటి ప్రభావం వల్ల దక్షిణ కోస్తా దక్షిణ భారతదేశం అంతా కూడా పలు చోట్ల వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి. మరొక 24 గంటల పాటు వర్షాలు కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈ రోజు రేపు పడడానికి కూడా ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉత్తర కోస్తా మీద దీని ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. అటు గోదావరికి ఇన్ఫ్లో పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి దిగువ ప్రాంతాల వాళ్ళు కొంతవరకు అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మత్స్యకారులకైతే మాత్రం వేటకు వెళ్ళకూడదని హెచ్చరికలు కొనసాగుతున్నాయి.